హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోడర్న్ హర్షిని. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో నేను సంక్రాంతి ఫెస్టివల్ టైంలో తీసానమాట. సంక్రాంతికి అందరూ పండగ ఎంజాయ్ చేస్తే, మేమైతే అమ్మ చెక్కిన బొమ్మ నాటకాన్ని 4 ప్లేసెస్‌లో వెళ్ళి 4 ప్లేసెస్‌కి విజిట్ చేసి అక్కడ ఎంజాయ్ చేశామనమాట. అభినయ నాటక పరిషత్ వాళ్ళు పొనుగుపాడులో అనమాట. ఇది ఫస్ట్ ప్లే చేసామక్కడ. పొనుగుపాడు వెళ్ళాము ఫస్ట్. హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యి వెళ్తూ వెళ్తూ దారిలో తెలిసిన వాళ్ళ దగ్గర ఆగి అక్కడ సపోటా కాయలు తిని అక్కడ ఎంజాయ్ చేసి వాళ్ళ ఇంట్లో టిఫిన్లు భోజనాలన్నీ చేసేసి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ అంత్యాక్షరి ఆడుకుంటూ సరదాగా వెళ్ళామన్నమాట. పొనుగుపాడు వెళ్ళిన తర్వాత చూడొచ్చండి జనము. ఇది కాంపిటీషన్ అనమాట. మీ అందరికీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అమ్మ చెక్కిన బొమ్మ ఎక్కడ ప్లే చేసినప్పటికీ కూడా ఫస్ట్ సెకండ్ కంపల్సరీ వస్తుంది కాంపిటీషన్స్లో. ఇది కాంపిటీషన్ అనమాట. ఈ కాంపిటీషన్లో అమ్మ చెక్కిన బొమ్మకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు జ్యూరీ బహుమతి వచ్చింది. ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సంగీతం ఇలా అనేక రంగాల కేటగిరీలో టోటల్ అమ్మ చెక్కిన బొమ్మకి 7 అవార్డులు వచ్చాయన్నమాట. ఆ స్పీచెస్ అవి చిన్న చిన్న రింగ్స్ యాక్చువల్గా ఆ స్పీచెస్ ఒరిజినల్స్ అలానే ఉంచి పోస్ట్ చేశానండి. కాపీరైట్ వచ్చింది. మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ అగైన్ సెకండ్ టైం వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. డబల్ పని అయిపోయింది నాకు ఫ్రెండ్స్. సో అలా అయిపోయిందనమాట. పొనుగుపాడులో అలా ఎంజాయ్ చేసాము. పొనుగుపాడులో టెంపుల్లో స్టే ఇచ్చారు. అక్కడ ప్లే అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము వేరే ఊరికి వచ్చాము. సో ఆ ఊర్లో సంక్రాంతి సంబరాలు ఇలా జరిగాయన్నమాట. ఇది కూడా వాయిస్ వస్తుందని తీసేసానమాట. అక్కడ సెలబ్రేషన్స్ ఇలా ఎంజాయ్ చేశారనమాట. ఆటలు పాటలు డాన్స్లు కోలాటము ఇలా రకరకాల ప్లేస్ ద్వారా రకరకాల ఈవెంట్స్ ద్వారా అక్కడ చాలా బాగా జరిగింది ప్లే అయితే. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం అక్కడ. మేము కూడా పైన స్టేజ్ మీద నుండి వీడియో తీస్తూ మేము కూడా డ్యాన్స్ చేసాము. చాలా చాలా బాగా జరిగింది. ఈ ఎంజాయ్మెంట్ ఇవన్నీ ఈ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అమ్మ చెక్కిన బొమ్మ నాటకం జరిగింది. అసలు జనాలైతే కిక్కిరిసిపోయారు. ఎంతమంది జనాలు వచ్చారంటే, ఇది విలేజ్ కదా, ఇక్కడ చాలా అంటే చాలామంది జనాలు వచ్చారనమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మొత్తం 4 ఊర్లలో వెళ్ళాము కదండి. ఫస్ట్ పొనుగుపాడు వెళ్ళాము. దాని తర్వాత గెస్ చేయండి ఏ ఊరు వెళ్ళాను. ఎందుకు గెస్ చేయమంటున్నాను అంటే, ఆల్రెడీ షార్ట్స్లో చెప్పాను. కొన్ని షార్ట్స్ పోస్ట్ చేశాను. ఆ షార్ట్స్లో మేము ఏవే ఊర్లు వెళ్ళాము అనేది చెప్పాను అనమాట. మీరు గెస్ చేయగలిగితే గెస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత మా ప్లే అయింది. మా ప్లే అయిన తర్వాత నేను చిన్నగా ఉన్నప్పుడు ఫెస్టివల్స్కి అమ్మాయిని తీసుకొచ్చి డాన్స్లు వేయించేవాళ్ళు కదా, అలా మా ప్లే అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మాయిని తీసుకొచ్చి డాన్స్ వేస్తారు. ఆ విలేజ్లో ఉండే పిల్లలు కూడా ఇలా డాన్స్ వేసి బాగా కోలాహలంగా ఉంది. ఈ సంక్రాంతి పండుగ 4 రోజులు అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. చూడొచ్చండి జనాలు ఎంత ఫుల్గా నిండిపోయారనమాట. ఇలా అమ్మ చెక్కిన బొమ్మ ఇక్కడ అయిపోయింది. ఉలిచి అనమాట. ఉలిచిలో జరిగింది. సో ఉలిచి తర్వాత నెక్స్ట్ ఏ ఊరు వెళ్ళాము అనేది మీరు మళ్ళీ గెస్ట్ చేయగలిగితే బాగుంటుంది. ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో లాస్ట్ ఏ ఊరు వెళ్ళామో అది కూడా చెప్తామన్నమాట. మీ అందరి సపోర్ట్తో. మీ అందరూ ఎలా చేసుకున్నారు సంక్రాంతి పండగ? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. వెళ్ళిన చోటల్లా ఏదో ఒక పిండి వంటలు తింటాము, సరదాగా ఎంజాయ్ చేస్తాం. మా డైరెక్టర్ గారు ఇదంతా కూడా సో మమ్మల్ని బీచ్కి తీసుకెళ్లారు మా డైరెక్టర్ సారు. ఉలిచి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ బీచ్. ఒంగోలు దగ్గరలో ఉలిచి అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు దగ్గరలోనే ఈ బీచ్ ఉంటుందన్నమాట. చూడొచ్చు. బీచ్కి వెళ్ళాము. బీచ్లో చాలాసేపు ఎంజాయ్ చేసాము. బీచ్లో కబడ్డీలు ఆడాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. బీచ్లో కబడ్డీలు ఆడి ఎంజాయ్ చేసి బీచ్ అంతా వాతావరణం బీచ్ అంటూ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారనమాట. ఆ అలల శబ్దానికి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది నేనే వాక్ చేస్తూ చిన్న చిన్న వీడియోస్ గట్రా అవి ఇవి తీశాను. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. బీచ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఊరికి వెళ్ళాము. ఆ ఫైనల్ ఊర్లో ప్లే చేసాము. అక్కడ కూడా అమ్మ చెక్కిన బొమ్మకి టోటల్గా చాలా 6 ప్రైజెస్ దాకా వచ్చేసాయి. అక్కడ నాకు ప్రత్యేక విశిష్ట ప్రదర్శన విశిష్ట యాక్టింగ్ అనే ప్రైజ్ వచ్చిందనమాట. ఇలా బీచ్లో ఎంజాయ్ చేసాం. మీ సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేశారు? ఏ పిండి వంటలు చేసుకున్నారో కూడా చెప్పండి. సో తర్వాత వేరే ఊరు వెళ్ళాము. అక్కడ మన యాక్టర్
చూడండి స్పీచ్. ఈ స్పీచ్ అలానే ఉంచానండి. బయట మొబైల్ రింగ్స్, చిన్న చిన్న మ్యూజిక్ సౌండ్స్‌కి నాకు కాపీరైట్స్ రావటం వల్ల ఆ స్పీచ్ తీసేశాను. ఇప్పుడు మాట్లాడేది మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మూవీస్‌లో విలన్స్‌గా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. ఆయనెవరో పేరు గెస్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన ఓన్ వాయిస్ అలానే బాగా ట్రెండింగ్ వాయిస్. ఆయన వాయిస్‌ని అలానే షార్ట్‌లో పోస్ట్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.